ప్రమాదంలో అమరావతి మేల్కోకపోతే కష్టమే. చాలా రోజులైంది ఆంధ్రాకి పండగ వచ్చి. దాదాపుగా 2019 నుంచి 2025 వరకు సాగిన రాక్షస పాలన పుణ్యమాని రాష్ట్రంలో ప్రశాంతంగా పండుగలు కూడా జరుపుకోలేని పరిస్థితి. బ్రతుకుని భారంగా మారుస్తూ నానా ఇబ్బందులకు గురిచేస్తూ 5 ఏళ్లు నరకం చూపించింది వైసీపీ. అయితే ఇప్పుడు చూస్తే ఇల్లంతా సందడిగా అనిపిస్తోంది. ఓ గొప్ప వేడుక జరిగిన ఆనందం వచ్చింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగడం నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు రాష్ట్రంలోని ప్రజలు. అదీకాక ఒక్కసారే 50,000 కోట్ల రూపాయల పనులను మోదీ ప్రారంభించడంతో ఆంధ్ర ప్రజల ఆనందానికి అవధులు లేవు. అయితే ఈ సంతోషం వెనుక పెను ప్రమాదం పొంచి ఉంది. అసలు ఈ సంతోషాన్ని నిర్వీర్యం చేసే శక్తులు కొన్ని మన రాష్ట్రంలోనే తిరుగుతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ సంతోష జీవితం కలకాలం ఉండాలంటే ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. రాష్ట్రంపై ద్వేషం పెంచుకుని ఉగ్రవాదుల్లా తయారైన జాతిని సమూలంగా శాశ్వతంగా కంట్రోల్ చేయాలి. అవును, మీరు విన్నది నిజమే. మన దేశంలో ఉంటూ మన దేశానికి హాని కలిగించే శత్రుదేశంపై ప్రేమ చాటుతూ ఉంటున్న దేశంపై ద్వేషాన్ని రగిలించే వారిని ఎలా అయితే దుర్మార్గులుగా పరిగణిస్తామో ఇదే తీరుగా ఇదే రీతిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లతో నాయకులుగా గుర్తింపు పొంది ఇప్పుడు తమ రాజకీయ అవసరాల కోసం అదే ఆంధ్ర రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్న వైసీపీ పార్టీని, ఆ పార్టీలో రాష్ట్రంపై ద్వేషాన్ని నూరిపోసే అరాచకవాదుల్ని ఖచ్చితంగా దుర్మార్గులుగా పరిగణించాల్సిందే. 5 కోట్ల ఆంధ్రుల గుర్తింపు, గౌరవం, భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. దానిపై వైసీపీ చేస్తున్న నీచ రాజకీయం చూస్తుంటే ఇంతకన్నా దిగజారరు అన్న ప్రతిసారి అంతకు మించి అన్నట్టుగా వైసీపీ చేస్తున్న రాజకీయం ఏపీ ప్రజల సహనాన్ని పరీక్షిస్తుందనే చెప్పాలి. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంపై వైసీపీ విషప్రచారాన్ని మొదలుపెట్టేసింది. 500 కోట్లు ఖర్చు పెట్టి అమరావతి పునఃప్రారంభ పనులు కాకుండా నమో బాబు భజన కార్యక్రమం జరిగిందని, రాష్ట్రానికి నయా పైసా ఉపయోగం లేదని, ఆ కార్యక్రమంపై టీడీపీ బాహుబలి రేంజ్ ప్రచారాలు చేస్తుందంటూ వైసీపీ సోషల్ కుల మీడియా అప్పుడే రెచ్చిపోతోంది. మే 2న రాష్ట్రానికి ఎంతో కీలకమైన రోజు. వైసీపీ గ్రహణంతో రాజధానికి పట్టిన చీకటి వెలుగులు వచ్చిన రోజు. ఆ ఒక్కరోజే సుమారు 49,000 కోట్ల విలువైన 74 పనులకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. దానికి తోడు మరో 5,000 కోట్లతో 9 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, 3,000 కోట్లతో 8 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులు కలిపి మొత్తం దాదాపు 57,000 కోట్ల విలువైన 94 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏపీలో నిర్మించబోయే నిర్మాణాలే. అంటే ఇన్ని కోట్ల నిధులతో నిర్మించబోయే 94 ప్రాజెక్టులకు వైసీపీ దృష్టిలో విలువ లేదా? వీటి వల్ల రాష్ట్రానికి నయా పైసా లాభం లేదా? ఇవన్నీ కూడా భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయ మార్గాలుగా మారవా? వాటి వలన ఏపీలో అభివృద్ధి జరగదా? ఇక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరకవా? అసలు ఇవన్నీ కాదు. రాష్ట్రంపై ఇంతటి ద్వేషాన్ని పెంచుకుని ప్రజల్లో రాష్ట్రంపై, రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్న వైసీపీ పార్టీ అండ్ ఆ పార్టీకి మద్దతుగా నిలిచేవారికి సరైన గుణపాఠం చెప్పాలి. పెద్ద పెద్ద యుద్ధాలు ఏం చేయనవసరం లేదు. అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తామని, రాబో 50 ఏళ్లు రాష్ట్ర రాజధానిని ఎవరూ మార్చకుండా చేస్తామని భారతీయ జనతా పార్టీ ఒక్క మాట చెబితే చాలు. జగన్ పార్టీ చేస్తున్న కుయుక్తులు, కుతంత్రాలు అన్నీ పటాపంచలైపోతాయి. అదీకాక సగటు ఆంధ్ర పౌరుడు కోరుకునే ఒకే ఒక్కటి ఏంటంటే అమరావతికి ప్రధాని మోడీ ఇవ్వగలిగే గొప్ప భరోసా. ద్వేషంతో నిండిపోయిన జగననే రాజకీయ రాక్షసుణ్ణి శాశ్వతంగా రాజకీయంగా పాతరవేయడమే.